యాక్చువల్గానండి ఈ కథ డ్రింకర్ సాయి అనే కథ ఫస్ట్ వేరే అండి, వేరు ఒక ఫ్రెండ్షిప్ దాని తగ్గట్టుకి వెళ్ళాను అనమాట. అంటే టీజర్ చూస్తుంటే బోల్డ్ గా అట్లా కనిపిస్తుంది కదా మీరు చెప్పిన point. అట్లా అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్. ఎప్పుడైతే నువ్వు బాస్కి చెప్పాలి, మెగాస్టార్ గారు చెప్పాలి అన్నప్పుడు నేనేంటంటే ఆయనకి ఈజీగా అంత ఈజీగా నచ్చదు ఇది, మళ్ళీ నా కెరీర్ ఇది అనే ఉద్దేశంతో నేనేంటంటే ఒక సోషల్ మెసేజ్ అనే దాన్ని అంటే డ్రింకింగ్ అనే దాన్ని యాడ్ చేసుకుని వెళ్ళాను. ఆయన అన్నమాట ఒకటండి, ఒక సోషల్ ఇష్యూలో కమర్షియల్ ఎలిమెంట్ ద్వారా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం, డెఫినెట్గా వర్కౌట్ అయిపోద్ది ఇది అని చెప్పబట్టి అది చాలా హ్యాపీగా అనిపించి నేను ఈ సినిమా చేసుకున్నానండి. ఇంకొకసారి అడగండి సార్, మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి. అది సోషల్ మెసేజ్ అదే సార్, ఆ సోషల్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మనం 90% అండి మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆ డ్రింక్స్ స్మోక్ అనేది చాలా అలవాటు అయిపోయింది. అది అంటే ఒక అలవాటు మామూలు అలవాటు హ్యాబిట్ లాగా మారిపోయింది. అంటే ఒక మంచి జరిగినా అదే, ఒక చెడు జరిగినా అదే, ఒక ఆనందం వచ్చినా అదే, ఒక బాధ వచ్చినా అదే, ప్రతి దాంట్లో దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు, అలా అయినోడు పరిస్థితి చివరికి ఏమవుద్ది అనేది నేను చెప్తున్నాను డ్రింకర్స్ అయ్యి దాంట్లో. డైరెక్టర్ గారు నమస్తే అమ్మా. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అండ్ అలాగే బ్రేకప్ తర్వాత అబ్బాయిలు ఎలా అయితే ఉంటారో సో అలా తీసుకున్నారా స్టోరీ, లేదంటే ఏదైనా డిఫరెంట్ పాయింట్ ఏమైనా చెప్తున్నారా ఈ మూవీలో? అదేనమ్మా, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక సోషల్ ఇష్యూ ఒక పాయింట్ని అలా చెప్తే జనాలు చూడరమ్మా ఎవరు, అంటే వీడు ఎంతలో చెప్తున్నారు వీడు ఒకడు ఆళ్ళల్లో అన్న ఉద్దేశం తీసుకుంటారు. అలా కాకుండా దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్ అంటే లవ్ స్టోరీని తీసుకున్నా. ఆ పాయింట్లో ఒక లవ్ స్టోరీలోకి ఈ మందు సిగరెట్ అనే యాడ్ చేసుకుని చివరికి కంక్లూజన్ అనమాట, ఇదిరా పరిస్థితి ఆలోచించుకోండి అని క్వశ్చన్ మార్క్ లాగా అనమాట ఆడియన్స్ జనాలకే కుర్రాలకే. అది ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినటువంటి ఒక లాస్ట్ 45 minutes వరకు అనమాట ఇదే ఇష్యూ మీద నడుస్తూ ఉంటారు, లవ్ విషయం మీదే చివరిలో టర్న్ చేసుకున్నాను అనమాట. సీత గారు. హలో అండి. హాయ్. సో అయిపోయింది బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో కనిపించబోతున్నారు. బేబీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసాము. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి. అందులో నేను ఒక నెగటివ్ షేడ్ చేశాను, మీరు చూసుంటే. ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను. సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీగా ఉంటుంది. అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని. నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవని నమ్మారు. అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు, ఈ నెగిటివ్ షేడ్సే కాదు, నాలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో, ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతకు ముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? యా అండి, అంటే నేను ఉన్న పెండింగ్ ఫిలిమ్స్ పూర్తి చేస్తున్నాను. ఇంకో 3 films ఉన్నాయి. అవి మా మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి అది రిలీజ్లో ఉంది. ఇంకొక 2 films నేను షూట్ చేస్తున్నాను. సో దాని డబ్బింగ్ అండ్ రిలీజ్ అయిపోయాక కొత్త ఫిలిమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. బట్ యా, ఇట్స్ గోయింగ్ గుడ్ అండి, అంత బాగుంది. యా, థ్యాంక్ యూ. కిరణ్ గారు, డైరెక్టర్ గారు, కానీ అడల్ట్ కంటెంట్ కనపడుతుంది, ఇంతకీ సెన్సార్ అయిందా సినిమాకి? సెన్సార్ కాలేదండి ఇంకా. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఈ రోజుల్లో మారుతి దగ్గర రైటర్ని మారుతి గారి స్టార్టింగ్ పీరియడ్లో పిఆర్పిలో కూడా మారుతి గారు చేసినప్పుడు అప్పటి నుంచి మేమిద్దరం జర్నీ జరిగింది, బస్ స్టాప్ అయ్యే వరకు చేసామండి. తర్వాత నేను బయటకు వచ్చి అట్లా మూవీ ప్లాన్ చేసుకున్నాను. అయితే ఏంటంటే మీరు కంటెంట్ గురించి డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ ఏంటంటే అక్కడ తాగుబోతుందండి. ఇప్పుడు మన కృష్ణ విజయవాడ కానీ ఆ గుంటూరు ఆ సరౌండింగ్స్లో జనాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం, కోపం వచ్చినప్పుడు ఎమోషన్, దాని బూతులుగా మనం చూస్తున్నామో ఎమోషన్ అండి, అంత పచ్చిగా ఏమో నా ఫీలింగ్ అండి అది. ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక సెన్సార్ రానిది కదా సార్, సెన్సార్లో లేపేస్తారు కదా. అయిందా లేదా అనేది? లేదండి, అవ్వలేదు. చాలా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వినలేని బూతులు ఉన్నాయి కొన్ని, అవి సెన్సార్ లేకుండా అట్లా రిలీజ్ చేస్తారు ట్రైలర్. అదే సెన్సార్ అంటే ఇప్పుడు దీనిలో అనిపించిందండి మీకు, ఇది అయిందండి ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్ సెన్సార్ అయింది. టీజర్ నేను సెన్సార్ చేయించలేదు సార్, యూట్యూబ్ పర్పస్లో నేను ఓన్లీ ఏంటంటే యూత్ టార్గెట్ మీద వెళ్ళాను. యూత్ టార్గెట్ కూడా నచ్చాలి ఫస్ట్ సార్, మనం ఏం పెట్టాం సార్, మామూలుగా వెళ్తాం, ఎవరైనా చూస్తారండి చెప్పాల్సిన బూతులన్నీ పెట్టేసి రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ పెట్టేసి సినిమా చివరిలో 2-3 ఉండదండి మెసేజ్ ఇస్తాము అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే సార్, ఇప్పుడు ఒక మంచి చెప్పాలి అంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటి సార్, ఫస్ట్ థియేటర్కి జనాలను రప్పించి, జనాలంటే నా టార్గెట్ ఓన్లీ 18 to 30 years కుర్రోళ్ళు, యూత్ అని ఓన్లీ. వాళ్ళు రావాలంటే నేనేం చెప్పాలి వాళ్ళకి? సినిమాలో క్యారెక్టరేషన్ ఉంది నాకు. డ్రింకర్ సాయి అనేవాడు ఒక క్యారెక్టర్ ఉన్నాడు,
వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, ముందు అయినప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడు కదన్నాడు, ఆ క్యారెక్టరిస్టిక్ వెళ్దామని అలా వచ్చిన మాటలు ఎన్ని. సేమ్ టైం అంటే నేను కూడా మాస్ నా కొడుకు, సారీ మాస్, నేను కూడా మాస్, అలా తాగుబోతుడు ఎలా మాట్లాడతాడు, ఆ బిహేవియర్ రాసుకొని సరే సెన్సార్ ఆ టైంలో చూసుకున్నారు మనం, నువ్వైతే క్యారెక్టర్ చేసి అని చెప్పి చేయించుకో. సినిమాలో మీకు అంత డెప్త్గా అనిపించవు, కొన్ని టీజర్లోనే నాకు తెలిసి సెన్సార్ లేపేసి చేసేదేం లేదు ఇంకా అది సార్. డెఫినెట్గా మాత్రం సార్ మీకేం గుర్తుండవు, సినిమా చూసిన తర్వాత ఏం గుర్తుండవు. ఇప్పుడు కొన్ని సినిమాలకి ఒక చెడుని ఎంత గట్టిగా చెప్తే మంచి అనేది అంత బాగా ఎక్కువ లేదు సార్. అసలు చెడు చెప్పకుండా మంచి అంటే ఒక్కొక్కటి నిదానికి కూర్చొని కింద జారిపోతూ ఉంటాడు, ఆ జారిపాడు అంటే దెబ్బేసినాడు సినిమా. ధర్మ గారు సార్ ఈ సినిమాని హాయ్ సార్, సార్ ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీతోనో పిల్లలతో చూస్తారా? హ్యాపీ చూడొచ్చు సార్. మరి ఇవన్నీ ఉన్నాయి కదా చాలా. సార్ అది మీరు చూసాక ఖచ్చితంగా మీరు కూడా చూడొచ్చు అని అంటారు సార్. అయితే ఈ టీజర్ నిజంగానే మీరు అన్నట్టు కొంతమంది చెప్పారు, బట్ ఏంటంటే రాముడు మంచి బాలుడు అంటే ఎవరు చూడలేదు అనేది కాదు ధర్మ, సార్ చూడలేదని చెప్పేసి ఒక నిమిషం సార్. అండ్ ఆ క్యారెక్టరే కనపడింది సార్. అండ్ కావాలని మాట్లాడినట్టు కానీ మీకు సినిమాలో అయితే ఎక్కడ అనిపించదు సార్. నేనైతే కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ సార్. ఆయన క్యారెక్టర్ దగ్గర ఉన్న క్యారెక్టర్ రింకర్ సాయి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వచ్చిన మాటలే కానీ సార్ కావాలని అయితే ఏం పెట్టలేదు సార్. కాకపోతే కావాలని టీజర్లో ఆ కట్స్ పెట్టారు సార్, అంతే సార్. ఇప్పుడు ఏంటి మీరు స్టూడెంటా లేకపోతే లవ్ ఫెయిల్ అయితే తాగుతారా లేకపోతే? రింకర్ సాయి అనేవాడు తాగబోతున్నా కొడుకే సార్, స్టార్టింగ్ నుంచి కూడా. స్టార్టింగ్ నుంచి సార్. ఏ ఏజ్ అండి? స్కూల్ కాలేజ్ నుంచా లేకపోతే 10th నుంచి అట్లా? ఒక 20 ఏళ్ళ నుంచి సార్. సార్ అంటే వాడికి 20 years అప్పటి నుంచి సార్. అది నా ఉద్దేశం. హాయ్ ధర్మ. అక్కడే దొరికిపోతాను లేదని అడిగారు సార్. హాయ్ ధర్మ బ్రో. సార్ హాయ్ సార్. హాయ్. అంటే మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా సెన్సిటివ్గా మాట్లాడారు, సెన్సిటివ్ వర్డ్స్ వచ్చాయి ప్రభాస్ గారి గురించి కానీ అది గురించి కానీ. కానీ స్క్రీన్ మీద చూస్తే మీరు కొంచెం బాగా బరస్ట్ అయ్యి డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ ఉంది. సో అది ఎలా వచ్చింది, అంత యాక్టింగ్ ఇది పవర్, ఏ ఎనర్జీ ఎలా వచ్చింది మీకు? సార్ ఆ క్యారెక్టర్ చేయకముందు బాగా ఇంజెక్ట్ చేసేవాళ్ళు సార్. ఆ క్యారెక్టర్ ఒక సైకలాజికల్ ఫీలింగ్స్ ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని సార్. నేను నన్ను కూడా మర్చిపోయే చేశాను సార్. నా ఒరిజినల్ క్యారెక్టర్ అయితే అసలు కంప్లీట్లీ ఆపోజిట్ సార్. అసలు ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు నాకు ఇంకా నాకు బాగి కావాలి అండ్ ఆ మత్తులో ఉన్నట్టు ఇంకా అట్లాగే ఉండేది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ఎమోషన్ వచ్చేసేది సార్. అండ్ ఆయన చెప్పేవాళ్ళు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నేను ఆలోచించుకునేవాడిని. ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఆయన చేసి చూపించేవాళ్ళు. అలా అవుట్పుట్ అలా వచ్చింది సార్. గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఇంతకీ డ్రింకర్ సాయి యాక్చువల్గా నేను ఇప్పుడు బయట చాలా సెన్సిటివ్గా ఉన్నాను కదా సార్. డ్రింకర్ సాయి యాక్చువల్గా అంతకంటే సెన్సిటివ్ సార్, చాలా సెన్సిటివ్ పర్సన్ సార్. వాడు ప్రేమిస్తే ఇక ప్రేమకి హద్దు ఉండదు సార్, అంత ప్రేమిస్తాడు. అది సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. ట్రైలర్ టీజర్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి జీకే మోహన్ గారి స్టోరీ నచ్చిందంటే ఏదో పాయింట్ ఉంటుంది మాకు. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అన్నారు. ఇలాంటి క్యారెక్టర్ మీరు లైఫ్లో ఎక్కడ చూసారు లేకపోతే మీరేనా? మీరు కూడా చూసుంటారు సార్, నేనే కాదు మీరు కూడా చూస్తుంటారు ఖచ్చితంగా. అది చెప్పేస్తే మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోతాం మళ్ళీ. మీరు కూడా కంపల్సరీగా సాయంత్రం కూడా వస్తారు సార్. అప్పుడు అరే మా ఎక్కడున్నారా అంటాడు, అది పనిలో ఉన్నారా, మా ఏడైపోయింది రండి బాబు తొందరగా అని ఆడ 2 full స్టడీ చేసి పెడతాడు. వీళ్ళందరూ జాయిన్ అయిపోతారు అక్కడికి. ఆడు వద్దురా బాబు అన్నా సరే ఇంకోటి పోగొత్తుంటే ఏమో శుభ్రం తాగేస్తూ ఉంటాం అట్లా సార్. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఇన్స్టెంట్ రీసెర్చ్కి నేను ఆయన బెల్ట్ షాపులకి వెళ్ళిపోయాళ్ళం సార్, మాస్ బెల్ట్ షాపులకి. అసలు ఆ ఎమోషన్ కాదు సార్, ఇంకెక్కువ ఉంది. చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు సార్ ఒక అతనైతే. నేను వారం రోజులు ఇన్డెప్త్ అంటే ఇంత క్లోజ్గా చూసేవాళ్ళం సార్ మేము ఇద్దరం. ఎందుకంటే ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్లారంటే నేను యాక్చువల్గా డ్రింక్ హ్యాబిచుయేటెడ్ కాదు, నాకు మందు అలవాటు లేదు సార్. సో అసలు అక్కడికి వెళ్ళేవాళ్ళం సార్. అసలు ఒక అతను నాకు ఇంకా గుర్తు సార్, వామ్మో ఎంత మ్యాడ్ అయిపోతారో సార్ వాళ్ళు. నేను వస్తున్నా అట్లా చేసేవాళ్ళు. అది అమ్మ నేను చూసి ఓ ఏంది ఇంత ఎమోషన్ హై ఉందా, ఎన్ని పెగ్గులకి హై ఉంది అనేది కూడా అప్పుడు తెలుసుకున్నాను సార్. ఓకే కిరణ్ గారు. డైరెక్టర్ గారు డ్రింకర్ సాయిలో ఏ బ్రాండ్ ఎక్కువ వాడారనేది చెప్పండి. బ్రాండ్ ఏం లేదు భయ్యా దానికి.
ఒక brand డబ్బులతో సంబంధం లేదు, హీరోకి డబ్బులతో సంబంధం లేదు, బ్రాండ్ తో సంబంధం లేదు, అది ముందేది చాలేదు. అది మీ జీవితంలో డ్రింకర్ సాయి ఎవరు ఇంతకీ? నా జీవితంలో డ్రింకర్ సాయిల్ అంటే నా పక్కన తిరిగే వాళ్ళందరూ డ్రింకర్ సాయిలేనండి. మీ ఫ్రెండ్స్ అందరు కాదు, నేను కాదు శుభ్రంగా ప్రశాంతంగా నేను ఇంటి పడుకున్నాను, ఎవడో ఫోన్ చేస్తాడు, రారా అంటాడు. నేను అక్కడికి వెళ్తే ఏం చేసేది ఉండదు. మళ్ళీ అక్కడ మామూలుగా వాళ్ళు తాగడం, వాళ్ళు షేర్ చేసుకోవడం, వాళ్ళ మాటలు ఇంత దారుణంగా ఉంటారు వీళ్ళు. ఒకటి సార్ యాక్చువల్గా ఏంటంటే ఇది మనం సరదాగా నవ్వుకుంటున్నాం కానీ చాలా ప్రమాదకరమైన విషయం అండి. మనం డ్రింకర్ల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు చేసే ఎమోషనల్ గురించి మనం నవ్వుకుంటాం, చాలా ప్రమాదం సార్. అంటే రియల్గా నేను చూశాను ఒకటి, మా బ్రదర్స్ అనమాట. మనం అంటే ఏం లేదు సార్, హీరోయిన్ లాస్ట్లో ఒక మాట చెప్పుద్ది, ఒక డైలాగ్ సినిమా కథ అదే ఫైనల్గా. అరే ప్రతి ఒక్కళ్ళు మీరు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్కి ఒక గోల్ ఉంటుంది. అది డబ్బులు సంపాదించడం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఒక ఉద్యోగం సంపాదించడం కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది లైఫ్లో. దానికి రీచ్ అయ్యే ప్రాసెస్లో ఏంట్రా ఈరోజు వెళ్ళాం, పని అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చెప్పి మందు కొట్టుకుంటా సిగరెట్ కాల్చుకొని కూర్చుంటే రేపొద్దున నువ్వు అనుకున్న జరిగి తీరుద్ది. జరిగిన రోజున నువ్వే లేకుండా ఎందుకురా లైఫ్, ఎందుకురా ఇంకా లైఫ్. అది అంటే స్టోరీ వేరండి, అది లెక్క వేరు. జస్ట్ పాయింట్ చెప్తాను మీకు. ఇలా మాట్లాడుద్ది ఒక అమ్మాయి, ఇలా మాట్లాడుద్ది ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో. అది డైరెక్టర్ గారు ఇప్పుడు ఇదంతా ఎక్కువ యూత్ ని అట్రాక్ట్ చేయడానికి అంతేనమ్మా. సినిమా తీసామని అన్నారు కదా, అవునమ్మా. సో వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఒక హీరోని డ్రింకర్ గా మీరు పరిచయం చేస్తారు కదా, అవునమ్మా. సో వాళ్ళు ఎక్కువగా ఈ సినిమా నుంచి ఏమి నేర్చుకోగలుగుతారు? అంటే సినిమాలు చూసి ఎవడమ్మా నేర్చుకునేది, మామూలుగా మాట్లాడుకుంటే సినిమా చూసి అరే ఈ సినిమాలు చేసే ఇలా ఉంటారా. కాకపోతే ఒకటి మాత్రం ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ ఏముంటాయి ఎక్కువ? అదేనమ్మా, నేను ఒకటి మాట్లాడిపోయిందంటే ఇప్పుడు 7G బృందావన్ కాలనీ సినిమా ఉంది యాక్చువల్గా. అది సినిమా క్యారెక్టర్లో ఉంటుంది హీరోది. ఈ అమ్మ ఈడు ఒక మనిషి అని చివరిలో మనకి ఎవరి మీద బాధ కలుగుద్ది, ఎవరి మీద బాధ కలుగుద్ది మనకి, హీరో క్యారెక్టర్ మీద. మనకి 4-5 రోజులు మర్చిపోలేము ఆ క్యారెక్టర్ని. కానీ ఆ క్యారెక్టర్ని చెప్తే ఎవడన్నా అసలు ఒప్పుకుంటాడా, ఎవడన్నా చేస్తాడా యాక్టింగ్? నా సినిమా కూడా అలాంటిదేనమ్మా, డ్రింకర్ సాయి కూడా అలాంటిది. హీరో గారు, మీరు రియల్ లైఫ్ లో కూడా మీరు ఎవరన్నా బాగా లవ్ ఫెయిల్యూర్ అయినందుకు అంత ఇన్వాల్వ్ అయి చేశారా? అండ్ మిమ్మల్ని చూసి వేరే యూత్ అందరు కూడా ఒకవేళ అలానే అదే ఫాలో అయితే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ మూవీ నుంచి ఎలా చూడమంటారు? ఈ మూవీని అంటే నా రియల్ లైఫ్ గురించి చెప్తున్నారా? నా రియల్ లైఫ్లో నేను లవ్ ఫెయిల్ అవ్వలేదండి, పాస్ అయిపోయింది. మరి మిమ్మల్ని ఈ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసిన తర్వాత యూత్ అందరూ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఇలాగే రిసీవ్ చేసుకోవాలని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళు ఎలా చేసుకోవాలంటే అలాగే చేసుకుంటారు. సో ఖచ్చితంగా పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నా సినిమా అయిపోయాక, చూశాక. కిరణ్ గారు, మొత్తానికి 15 ఏళ్ళకి అక్కడ చెప్పమ్మా. తెలుసు కదా మీ అందరికి, నేను తెలియదు ఎక్కడ చెప్పు. సరే కానీ నీ ఒరిజినల్ లైఫ్ లో నాకు తెలిసి నువ్వు ఇంత వైల్డ్ కాదు. ఎందుకు ఈ డ్రింకర్ సాయి అనే ఒక వైల్డ్ క్యారెక్టర్ తో వస్తున్నావు? అదే అమ్మా, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నా. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. కొన్ని ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటాయి కదా మనకి, ఏదేదో కథలు చెప్తా ఉంటాము. ఆ సమాజంలో నుంచి వచ్చిన కథ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక థాట్ అన్న ఈ డ్రింకర్ సాయి అనే కథకి మూలం ఏంటి, ఆ థాట్ అంతే. మీరు నాకు 2 నెలల కిందట చూపించారు, చూపించినప్పుడే నాకు అమ్మో బాబు ఇంత ఎలాగా మీకు అప్రూవల్ వస్తుంది ఏంటి అనుకున్నాను. అసలు మొత్తం నీ టార్గెట్ అంతా కూడా ఊరికే ఆడియన్స్ థియేటర్ రప్పించమైనా మంచి సినిమా తీద్దామని రప్పించిన తర్వాత మంచి సినిమా తీశారా అనుకోవాలి. నాకేంటంటే ఇప్పుడు ఎవడైతే ఈ స్టార్టింగ్ లో ఉన్నాడో 18 to 30, ఇదే కన్నా మెయిన్ పాయింట్, ఇదే ముందుకు అలవాటు పడ్డవాడు ఎవడన్నా వాడిని రప్పించి ఇదిరా బాబు నా సినిమా అన్నాడు చెప్తే వాళ్ళు ఒక్కటిద్దరు కంపల్సరీగా. అంటే డ్రింక్ చేయని వాళ్ళు ఎవరు నీ సినిమాకి రాకూడదా? రావచ్చు, వాళ్ళకి సంబంధించిన బోల్ మ్యాటర్ ఉంది. లవ్ స్టోరీ అదే కదమ్మా, మన సినిమాలో లవ్ స్టోరీ అదే కదా. ఇప్పుడు ఒక డ్రింకరు, ఈ అమ్మాయి మంతెన సత్యనారాయణరాజు గారి ఫ్యాను, నేచురోపతి స్టూడెంట్. ఈ డ్రింకరు పొద్దున్న అయితే తాగి పడిపోవడం తప్ప అన్ని చోట్ల ఈ రెండో పని తెలియదు. ఈ అమ్మాయికి ఎంతసేపు ఆ విత్తనాలు తినండి, అవి తాగండి, ఈ జ్యూసులు తాగండి చెప్పే అమ్మాయి. మరి అతని దగ్గర అతను వచ్చి నేను లవ్ చేస్తానంటే ఏమైపోవాలి అమ్మాయి? వీళ్ళిద్దరి మధ్య జరిగేదంతా ఎలా ఉంటుంది? ఫన్నే కదా, కామెడీ లవ్వే కదా జరిగేది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, వీరాభిమాని, తెలుసు కదా. అదే అందుకే అలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రొడక్ట్ తో రావాలి, ఒక మంచి యూత్ కి ఎనర్జెటిక్ గా రావాలి అని చెప్పేసి. అదేనన్నా నువ్వు అడుగుతున్నావు కదా, బస్ సూపర్ సినిమా తీసుకోకని మంచి నువ్వు అనుకోతున్నాడు. లేకపోతే వాళ్ళని ఊరికే వాడేసుకుంటే ఎలా ఉంటుందన్న పద్ధతి కూడా కాదు. మా హీరోలు వచ్చి మాకు కటౌట్ రూపంలో వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చారంటే దానికి తగ్గ సినిమా చేస్తేనే కదా. ఏదో పూతులు పెట్టి చేశారంటే రేపు మీరే దొబ్బుతారు కదా మమ్మల్ని. సార్ ధర్మ గారు, హాయ్ సార్. ఇలాగా మీకు అసలు మీకు సంబంధమే లేని ఒక క్యారెక్టర్ చెప్తుంటే మీకు ఆపోజిట్ క్యారెక్టర్ ఇదని చెప్పారు.
అలాంటి ఒక సంబంధం లేని క్యారెక్టర్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చేద్దాం అని చెప్పేసి కిరణ్ ఎంత మిమ్మల్ని ఫోర్స్ చేశాడు? అంటే నాకు అదే ఇష్టం సార్. యాక్చువల్గా సంబంధం లేని క్యారెక్టర్స్ చేయటమే నాకు ఇంకా ఛాలెంజింగ్గా చాలా ఇష్టం. ఎందుకంటే నేను యాక్టర్గా ప్రూవ్ అవ్వాలంటే నేను నా యాక్టింగ్ బయటికి రావాలంటే ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉండాలి కదా సార్ క్యారెక్టర్కి. దీంట్లో అనిపించింది సార్. అండ్ సార్ ఫోర్స్ ఏం లేదు సార్. ఫోర్స్ ఏముంది, ఆ క్యారెక్టర్ నాకు భయంకరంగా నచ్చింది సార్. యాక్చువల్గా నచ్చి చాలా ఇష్టంగా చేశాను. అండ్ ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు ఏది గుర్తుండేది కాదు. ఆ క్యారెక్టర్ నేను సాయి అని నేను నమ్మితేనే సార్ అవుట్పుట్ అలా వచ్చేది. సూపర్ సార్. అయితే ప్రొడ్యూసర్ గారు, ఈ రోజున థియేటర్స్కి సినిమాకి తెప్పించాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోల వల్ల కూడా కావట్లేదు సార్. చాలా చాలా పెద్ద ఎక్స్ఫాక్టర్ ఉంటే తప్ప థియేటర్స్కి ఓపెనింగ్ రావట్లేదు. అలాంటి టైంలో ఒక కొత్త ప్రొడ్యూసర్లు కొత్త దర్శకుడు కొత్త హీరోని పెట్టి ఏ ధైర్యంతో, అంటే నేను మంచి పాజిటివ్ వేలో అడుగుతున్నాను సార్, అంటే మీ కంటెంట్లో ఎంత దమ్ము ఉందనిపించి నమ్మితే మీరు ఇక్కడ ముందుకు వచ్చారని అడుగుతున్నాను. డే 1 ఇదే క్వశ్చన్ వచ్చిందండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి బ్యానర్ రిజిస్టర్ అవ్వగానే, సార్ ఏ ధైర్యంతో మీరు అంత పెట్టి మీరు కొత్త హీరోతో వెళ్తున్నారు? ఇదే ఫస్ట్ డే నాకు కాల్. ఈ సినిమాతోనే వీళ్ళకి బ్రాండ్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి, కెమెరామ్యాన్ కావచ్చు, హీరోయిన్, డైరెక్టర్, వసంత్ గారు మ్యూజిక్ కానీ, చంద్రబోస్ గారు అయితే ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్ అందరికీ. సో చంద్రబోస్ గారు మీ సినిమా గురించి కూడా చెప్పారండి, నిన్ననే ఇంటర్వ్యూలో మాట్లాడతా డ్రింకర్ సాయి గురించి కూడా మాట్లాడారు. అదే అన్ని కూడా అంటే ఈ సినిమా మీరు అనుకున్నట్టు డ్రింకర్ సాయి టైటిల్గా మాత్రమే మీకు అలా ఉంది, కానీ సిచ్యువేషన్ తగ్గట్టే ఆ వాడుక భాష అనేది అలా వస్తుంది తప్పితే అక్కడెక్కడ కూడా ఫ్లోలో మీకు అరే ఏంటి ఇంత మాట అన్నాడు ఏంటి, ఈ బూత్ ఏంటి, మనం చూడగలమా ఫ్యామిలీతో అన్న ఇది మీకు ఎక్కడా కలగదు. ప్రేక్షకులు, నేను సినిమా ప్రేమికుడిని, లైరి గారు కానీ అందరూ మేము సినిమా అంటే ప్రేమ పిచ్చి, ప్రతి సీన్ కూడా బాగా రావాలి, అందరికీ నచ్చాలి అన్న ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ ఆలోచిస్తారు. దయచేసి ఎక్కడ కూడా అంటే డ్రింకర్ సాయి అంటే ఇంకోటి అనేది కానీ అంటే ఏం లేదు, మీరు యూత్కి సెన్సార్ లేకుండా కనుక టీజర్ వదిలినప్పుడు కూడా ఒక యూత్ బేస్ తీసుకున్నా కూడా ఒక లకారాల్ని ఇంకొకటి వాడినప్పుడు మీరు ఎన్నుకున్న ఆడియన్స్ పాయింట్ ఏంటో అర్థమైంది. కానీ అంటే మీరు చెప్తున్న నిజంగానే ఎంత మంచి చెప్తాం అనుకుని చెప్పిన 100 బూతులు తిట్టి మంచి చెప్తామంటే కూడా అది యాజ్ మీరు సినిమాలు ఎవరన్నారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు, అది మీకు కరెక్ట్ గా అనిపించింది? ఆ క్యారెక్టర్ వైజ్ మేము సినిమా చూడలేదు కాబట్టి దాన్ని మేము జడ్జ్ చేయకూడదు. యాక్చువల్లీ మేము ఇదే థియేటర్లో ఇక్కడే ప్రివ్యూ వేసామండి. 100 మెంబర్స్ వచ్చారు, అందరూ పెద్దవాళ్ళే అంటే మ్యాక్స్ 60% పెద్దవాళ్ళే వచ్చారు. అందరూ కూడా లాస్ట్ 15 minutes కానీ లేదా ఫస్ట్ నుంచి కానీ అది ఇంటర్వెల్లో వచ్చినప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ కూడా బూతులు ఉన్నాయి, ఇలా ఉంది ఏంది అన్నమాట ఎక్కడ ఎవరు అనలేదు. అందరికీ నచ్చింది, బాగా నచ్చింది. కిరణ్ గారు ఒకసారి లాస్ట్ అన్న 15 ఏళ్ల కలబ్బా కిరణ్ తిరుమల శెట్టి, ఎలాంటి సినిమా తీసావు అనేది ఇప్పుడు ఎవరు జడ్జ్ చేయట్లేదు, కానీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి ఒకటి ఒక బజ్ క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ. అది యూత్ కా లేకపోతే ఇంకొకళ్ళకన్నా తెలియదు, కానీ డ్రింకర్ సాయి అనేది ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. కిరణ్ గారు, అమ్మా చెప్పు సార్ మీరు చెప్పినట్టు ఫస్ట్ ట్రైలర్లోనో టీజర్లోనే బూతులు ఉంటాయి, తర్వాత అంతా బాగుంటుంది, మీరు స్టార్టింగ్ చూసి జడ్జ్ చేయొద్దు అన్నారు, ఆడియన్స్ కోసమే పెట్టాము టార్గెట్ అన్నారు, ఫైన్. బట్ ఒక బుక్ కాల్చుతూ ఒక సిగరెట్ కాల్చడం అట్లా అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది సార్? అమ్మా ఇప్పుడు ఒక చిన్న విషయం, ఒక సిచ్యువేషన్లో ఇంక ఇది మొత్తం నా లైఫే పోయింది అన్న సిచ్యువేషన్కి వచ్చాడు హీరో. సపోజ్ ఎవడైనా వచ్చి మాట్లాడదాము, ఇది కాదు కరెక్ట్ కాదు మాట్లాడదాము అని వచ్చినప్పుడు పిలుస్తుంటే పలక్కుండా, పిలుస్తుంటే చూడకుండా, ఆ బుక్లో ఏదో పెద్ద ఇంపార్టెంట్ గ్రంథాలు రాసే దానిలో కూర్చొని చదువుకుంటా ఉన్నట్టు యువతలో కాలుద్దా కాలదా? ఖాళీ నేను మాట్లాడదామని వస్తే నువ్వు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ లాగా నువ్వు పుస్తకం అవుతావు అని చెప్పి ఆ కోపంతో సిచ్యువేషన్ అమ్మ సీన్ అది యాక్చువల్గా అదేంటంటే ముందు నుంచి చూస్తే మనకు అర్థం అవుతుంది. అది కోపంతో దాన్ని తీసి సీన్ తెలియచుకుంటాడు యాక్చువల్గా ఆ పుస్తకాన్ని, అంతే తప్ప అక్కడ వేరే కావాలని పెట్టింది కాదు, ఆ ఎమోషన్ నుంచి వచ్చింది అనమాట. పలకట్లా ఆ పుస్తకం తప్ప నేను వేస్ట్ నా కొడుకున్న లైఫ్ ఎక్కడ అన్న ఉద్దేశంతో అతని బిహేవియర్ అన్నమాట అంతే, అంతేగాని ఏదో ప్రత్యేకంగా చేసింది కాదు అది. అట్లా ప్రతిదీ ఇప్పుడు సినిమాలో కూడా ఇప్పుడు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటున్నారు, అది కూడా ఏంటంటే ఇంకా ఎమోషన్ నుంచి వచ్చే మాట సడన్గా ఇప్పుడు మన పాపం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎర్రగా కాల్చి ఒక సోబెట్టి అంటించాడు అనుకో మా ఎవరి మీద, ఏం చేస్తాం అయ్యో ఏంటండి ఇలా అంటించారు అనం కదా.
ఏదో ఆయన అందగా లకారం అని అదే వచ్చేస్తుంది నోట్ నుంచి, ఎందుకంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం ఆ ఏరియాలో అంతేనా అంతే. తీసుకున్నారా తాగడం డ్రింక్ బాటిల్స్, నాకు ట్రైలర్ టీజర్ అది మొత్తం అదే కనిపించింది. మీరు డ్రింక్ చేయరు కాబట్టి మీరు ఎవరు రిఫరెన్స్ తీసుకొని అట్లాంటివన్నీ చేశారు? యాక్చువల్గా అందరూ అదే అన్నారు, అర్జున్ రెడ్డిలా ఉంది, ఆర్ఎక్స్ 100లా ఉంది అట్లా అని. కానీ అసలు మీరు సినిమా చూసాక 100% నేను చెప్తాను, ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. అండ్ ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ నేను రియలిస్టిక్ పర్సన్స్ అండ్ నేను చెప్పిన ఒక ఇది యాక్చువల్గా ఒక ట్రూ స్టోరీ అన్నారుగా, ఆ మనిషితో నేను మాట్లాడా, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉండే, ఎప్పుడు ఎలా ఉండే అనేది మాట్లాడా. అండ్ ఇన్స్టెంట్ రీసెర్చ్ అప్పుడు ఈ మాస్ బెల్ట్ షాపులకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎమోషన్ చూసా, దేనికి వాళ్ళు అంత సెన్సిటివ్ అవుతున్నారు. యాక్చువల్గా తాగుబోతులు చాలా సెన్సిటివ్ ఉంటారు, నాకు అప్పుడే అర్థమైంది, చాలా సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక దానికి బాధపడ్డాం అనుకోండి, అది డ్రింక్లో ఉన్నప్పుడు 10 times ఎక్కువ బాధపడతారు. అది అట్లా నేను రిఫరెన్స్ అదేం తీసుకోలేదండి. ఐశ్వర్య గారు, I was very relaxed. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. Thank you so much. Thank you. సో యూఆర్ లుకింగ్ క్యూట్. Thank you. సో మీకు డైరెక్టర్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ మీరు ఆ క్యారెక్టర్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి? So, director sir got my profile, as we see all everyone's profile. So he got my profile. So they called me to Hyderabad for audition. So I just came, and in one day he told me shortly that what is it about, and that particular thing is it is enough to convince me to do this character. And after that we did the audition. That other day I signed the contract because believed in me. And the second, which what you asked after that, మీ క్యారెక్టర్కి ఎలా అంటే ఆ సార్ మీకు okay. Baghi character, somewhere I should say it is inside me. Baghi, I'm not that you can see she has such attitude, she look that angry look to Sai and all. I think I just felt if this thing happened to a girl, so how she'll react. I just feel that this is very real, I can connect with it. So that's how I just got to know the background of Bhagi, and I just prepared for her backstory. Then I became Bhagi for some months. Thank you so much. ఆల్ ది కిరణ్ గారు, Thank you. కిరణ్ గారు, ఇలాంటి వైలెంట్ సినిమాలకి మ్యూజిక్ చాలా పెద్ద పాత్ర. అవును, 80% చేయొచ్చు, మిగతాది 30% 20% విజువల్. దీనికి మీరు ఎలా, ఇప్పుడు అర్జున్ రెడ్డి కానీ మిగతా పాత సినిమాలు ఏదైనా ఇంత వైలెంట్ సినిమా తీసుకుంటే ఆర్ఆర్ చాలా పెద్ద పెట్టి ఉంటుంది, దీన్ని ఎలా మీరు కేర్ తీసుకున్నారు? ఇది ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా? ఆర్ఆర్కి రెఫరెన్స్లు ఏది తీసుకోలేదండి. యాక్చువల్గా క్యారెక్టరేషన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కిచ్చేసాను, ఫస్ట్ ఎక్కిచ్చేసి నేను ఇప్పుడు లేటెస్ట్ డ్రింక్ తాగిచ్చారా రోజు? లేదు డ్రింక్ తాగించడం అంటే ఇంకా అది వేరే సంగతి. అది దగ్గర కూర్చొని ఈ సౌండింగ్ ఇలా కొత్త సౌండింగ్స్ మనకు విన్నప్పుడు, అదే ఇది భలే ఉందరో సౌండింగ్, ఇది పెట్టుకుని మనం ఈ థీమ్ కొట్టుకుంటే బాగుంటుంది, ఆ విధంగా అనమాట కూర్చొని హార్డ్ వర్క్ బాగా చేసుకున్నామని. అందుకే ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ చూశారు కదా మీరు, మన సాంగ్స్ కూడా డెఫినెట్గా అన్ని సాంగ్స్ బాగుంటాయండి, డెఫినెట్గా నోట్ అవుతాం అందులో. హీరో గారు, సింధూరం తర్వాత ఏంటి పరిస్థితి? నెక్స్ట్ సినిమా ద్వితీయ విఘ్నం ఏం జరగబోతుంది? సింధూరం మినిమం అంటే మంచి టాక్తో సొంతం చేసుకుంది, కరోనా తర్వాత కూడా మంచి పేరు వచ్చింది మీకు. ఈ సెకండ్ సినిమా పరిస్థితి ఏంటి? సెకండ్ సినిమా చాలా మంది భయపడిపోతారు, దీని నుంచి అయితే ద్వితీయ విఘ్నం అంటారు, దీని నుంచి లెక్క మారుద్దని అనుకుంటున్నానండి. ఏ రేంజ్ లెక్క మారచ్చు అంటే అది ఆడియన్స్ బట్టే ఉంటుంది, కానీ నాకు 100% గుర్తింపు అయితే ఖచ్చితంగా వచ్చిద్దని ఈ సినిమా ద్వారా అనుకుంటున్నానండి. ప్రొడ్యూసర్ గారు, సార్ మీకు మిగతా వ్యాపారాలు ఉన్నాయని కూడా తెలుసు, కాంట్రాక్ట్స్ అవి ఇవి అంటే కన్స్ట్రక్షన్, ఇది బాగుందా అది బాగుందా? ప్రెషర్ పరంగా అంటే ఇదే బాగుందండి, దాంట్లో అంత ప్రెషర్ ఏం లేదు. సో ఇదే డెఫినెట్ గా బాగుంది, సినిమాలే బాగుంది, సింపుల్ గా హ్యాండిల్ చేసేసి. ఇది కొద్దిగా ప్రెషర్ అయితే ఎక్కువ ఉంది, ఇది బాగుందండి. ఓకే. మార్కెటింగ్ ఎలా ప్లాన్ చేశారు? యూవీ క్రియేషన్స్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? యూవీ లేదండి, అది చూసుకుంటున్నాం మేమే, ఏదున్నా కానీ బ్యాక్ ఎండ్ లో ఉందండి ఏదున్నా సపోర్ట్. నరేంద్ర గారిది మేజర్ హెల్ప్ ఉందండి దాంట్లో. బిజినెస్ గురించి చెప్తున్నారు కదా, బిజినెస్ ఎంతవరకు ఎలా ఉంది? మీరు క్లోజ్ అవుతుందండి, బట్ డిస్కషన్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి మీకు త్వరలో చెప్తాం అవన్నీ.
అంటే మీరు చూసింది అయితే 100% బడ్జెట్ చెప్పిన బడ్జెట్ కి కంప్లీట్ చేసిన బడ్జెట్ ఎలా ఉంది? డైరెక్టర్ గారితో ఎంత కంఫర్ట్గా ఉన్నారంటే ఆయన చెప్పిన కథని కరెక్ట్గా సెల్లాడి మీద కరెక్ట్గా తీసుకొచ్చారా ఒకటి, ఒక బడ్జెట్ అనేది చెప్తారు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్కి, దాని దగ్గరలో ఎంతవరకు దగ్గరలో ఉన్నారనేది రెండో పాయింట్ అయితే బడ్జెట్ అయితే లేదండి, క్రాస్ అయిపోయాం. కానీ ఫస్ట్ దాని ప్రకారం అంటే మీరు చూసి బజ్ క్రియేట్ అవుతుందంటే కంటెంట్ అండి. సో దానివల్ల ఇదంతా ఉంది హడావిడి. సో డెఫినెట్గా 100% ఇచ్చారు అనేది ఉంది. కానీ బాగా మార్కెటింగ్ అన్నారు కదా సార్, మార్కెటింగ్ ఇంత కాస్ట్ అయిపోతే సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సార్. ట్రేడే దెబ్బతినిపోయింది సార్, సగం మార్కెటింగ్ వల్లే దెబ్బతినిపోయింది అని అనిపిస్తుంది సార్. అసలు మార్కెటింగ్ టూ కాస్ట్ సార్. అంటే ఒక సినిమా జనాల్లోకి తీసుకెళ్తాం చాలా కాస్ట్లీ అయిపోయింది సార్ బాగా. ఒకప్పుడు అలా ఉండేది కాదు సార్. ఒకప్పుడు ఏంటంటే థియేటర్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్. అడ్వాన్స్ అనే టాపిక్లో లేచిపోయినాయి సార్ ఈ మధ్యకాలంలో చాలా, ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ తప్పించి తప్ప వాళ్ళందరికీ. అంటే ఇప్పుడే కదా సార్ నేను ఊరికే అన్ని ఇన్వాల్వ్ అవుతున్నాను, అన్ని తెలుసుకుంటున్నాను సార్ ఊరికే నాలెడ్జ్ కోసం అని. లేదండి, అదే ఉషా పిక్చర్స్ వాళ్ళు ఏపీది తీసుకున్నారు, మరి ఆయన ఎందుకు చెప్పలేదో నాకు. సార్ ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ యూత్ టార్గెట్ చేసామని చెప్పాడు. 18 to 22 ఏజ్ గ్రూప్ కనెక్ట్ అయితే చాలు, 18 to 30. ఇంకా ఆ పైన వాళ్ళు కనెక్ట్ అవ్వక్కర్లేదా సార్? ఒకటి సార్, నేను చూసిన దాని ప్రకారం విన్నదాన్ని బట్టి ప్రకారం మాట్లాడతాను, ఇది జరగబోయేది నాకు తెలియదు కాబట్టి. సార్ షోస్ ఒక 2 షోస్ వేసాం సార్. ఒకటి ఆల్ అంకుల్స్, పెద్దవాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ వేసాం సార్. నేను అసలు వాళ్ళకి నచ్చుద్దని అనుకోలేదు సార్, కానీ వాళ్ళకి అసలు మామూలుగా నచ్చలేదు. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes అద్భుతం అని చెప్పారు సార్, 100కి 100 మంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకో షో వచ్చేసి ఆటో వాళ్ళని పిలిచాం సార్, బస్ దాన్ని చేసే వాళ్ళని పిలిచాం సార్, టాపీ మేస్త్రులను పిలిచాం సార్, మాస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని పిలిచాం సార్, అండ్ పాష్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని సిటీలో అబ్బాయిలను పిలిచాం సార్. సిటీలో అబ్బాయిలు పాష్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మామూలుగా బాగుంది ఓకే అని చెప్పారు. కానీ సార్ ఈ మాస్ వాళ్ళును, ఈ ఆటో వాళ్ళు అండ్ మాస్, ఈ మెయిన్ ఈ సార్ చెప్పిన ఏజ్ గ్రూప్ ఉంది కదా సార్, వాళ్ళైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 times పెద్దగా చెప్పారు సార్ టాక్. నేను కూడా వామ్మో ఏంది ఇంత పెద్దగా ఉంది రియాక్షన్ అనుకున్నా. ఈ అన్నిటికీ భిన్నంగా ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే సార్, లేడీస్ సార్, వీళ్ళెవ్వరికి మాకు సంబంధం లేనని పిలిచాం. లేడీస్ వచ్చి లాస్ట్లో నన్ను చూసిన విధానం అంటే నేను అన్నా సార్ నన్ను తిడతారు సార్ లేడీస్, ఏం సార్ అంటే సినిమా ఉండదు అన్నారు. అది ఆ రోజు నేను చూశాను వాళ్ళ కళ్ళల్లో. సాయి అని చెప్పి ఆప్యాయంగా ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని. కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, అందుకే వాళ్ళు అంత మాట్లాడగలిగాను. సో ఇంతకీ ముందు సీన్లో కష్టపడ్డారా, రొమాంటిక్ సీన్లో కష్టపడ్డారా సార్? నేను అసలు నాకు తెలిసి అయితే యాక్టింగ్ అనేది కష్టపడను సార్, ఇష్టంగా చేస్తాను. నేను ఎప్పుడు కష్టపడినట్టు నేను ఫీల్ అవ్వలేదు. చెప్పండి. నేను సినిమా మొత్తం ఎంజాయ్, అసలు యాక్టింగ్ చేస్తానే ఎంజాయ్ చేస్తాను సార్. అదొక అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో సార్, నాకు కష్టపడినట్టు ఉండదు సార్. నాకు నిజంగా నేను అడిగేవాడిని 12 వరకు చేద్దాం అట్లా, అసలు ఏంటో అలుపు కూడా వచ్చేది కదా సార్. నాకు యాక్టింగ్ చేసే కొద్ది ఊపు వచ్చింది. బాలకృష్ణ గారి డైలాగ్ ధర్మ గారు యాక్చువల్లీ ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో అది చాలా బాడీ షేమింగ్ చేస్తున్నట్టుంది. సో అలాంటి సీన్స్ వల్ల మీరు ఆడియన్స్ కి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? అంటే సినిమా చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి పుష్ప చూసి గంధం స్టాకులు స్మగ్లింగ్ తర్వాత చాలా జరిగినాయి. సో ఇది కూడా చూసి అలాంటివి చేస్తే సొసైటీకి చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటాయి కదా. అంటే మీరు ప్రైవేట్ పార్ట్స్ని అలా టచ్ చేసి చూపించి నేను ఈ కైండ్ ఆఫ్ ఫిలింని నేను ఆడియన్స్కి ఇద్దాము అని ఏ రకంగా మీరు అనుకుంటున్నారు సార్? అలా ఏం ఉండదు, అది డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనే కదా ఈ సీన్లు అన్ని పెట్టింది. సో ఒక్క నిమిషం డైరెక్టర్ గారికి. ఓకే, డైరెక్టర్ గారు మాట్లాడే ముందు ఒక్కసారి ఐశ్వర్య శర్మ. I would like to. Welcome to Tollywood. Thank you. So when director narrated that particular shot, how did you react? Which shot? About that Yeah, tell me freely. That's okay. touching shot. Okay. Yeah. So see, on screen, what they have they have shown, but we have techniques for this. As an actor, I'm telling you, like it is not really happened. If you even zoom that, you'll get to know. And why he explained me, that's okay. Even I said, sir,
So he explained me it will not gonna be like that. After that, that is action. After that, you have to watch my reaction also. If some by mistake someone will do this, then what the girl will do, it is in the film. So you're gonna watch that and you gonna be like, okay, that she did well. What? How's your parents' reaction about Nothing, that? nothing. They know this is a film and this is acting. This is not a real life. So they were very actually as a daughter I was worried when a teaser is coming and they got to know. But when the teaser is released, they just call me and they say bagundi. अच्छा है, बहुत अच्छा है. So I was happy and they mean the most to me. If they are not worrying about that, I am not at all worried about that. And see, what the thing is that the particular shot we should not talk about because we can, but this is just I think audience will come after watching this. I feel we just want the audience to come and watch the film. What is it about? I promise you're gonna be proud at the end. All the best. Thank you.